వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఒకసారి లైఫ్లో అటాక్ అయిందంటే మళ్ళీ దీన్ని లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలి, రివర్స్ చేసుకోలేము అని చెప్పేసి కొద్దిమంది డాక్టర్స్ చెప్తుంటారు. కానీ హోమియోపతిలో దీనికి రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అయితే చెప్తూ ఉంటారు. నిజంగా ఈ వీడియో చూసి కొద్దిమంది నాకు కమెంట్ పెట్టారు. అదేవిధంగా మా రిలేటివ్స్ కూడా అడిగారు, అరే నిజంగానే తగ్గుతుందా ఇది, హోమియోపతి మందులు వాడచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. మరి అసలు నిజంగా తగ్గుతుందా తగ్గదా, అదేవిధంగా ఏమైనా లైవ్ ప్రూఫ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఏం సార్ ఇదంతా కన్ఫ్యూజన్? ఎందుకంటే కొద్దిమంది డాక్టర్లు ఏమో ఇది అసలు తగ్గదు, మీరు లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలి, సో కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే అని చెప్పేసి అంటుంటారు. మీరేమో లేదు ఇది తగ్గేసేస్తుంది అని వీడియోలు చెప్తున్నారు. అందరికీ డౌట్ వస్తూ ఉంది, తగ్గుతుందా తగ్గదా, అసలు ఏది కరెక్ట్ అని. హోమియోపతిలో తగ్గుతుందా సార్ నిజంగానే? సార్ నిజంగానే అనేసి ఎందుకు చెప్పాలి? అంటే ఒట్టేసి చెప్పండి సార్. మీరు ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట నేను చెప్పాను. కానీ నాకు ఒకటి తెలుసు. కానీ అంతకుముందు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఓకే. తెలుగులో ఏం చెప్తాడు షుగర్ వ్యాధిని? మధుమేహం అనేసి చెప్తారు. మధు అంటే స్వీట్ స్మెల్ అట్లా అనేసి వస్తుంది కదా. ఇంగ్లీష్ లో డయాబెటీస్ మెలిటస్ అనేసి చెప్తారు. ఈ మెలిటస్ అంటే ఏంది తెలుసా మీకు? ఈ షుగర్ వ్యాధి ఉన్నోళ్ళ మూత్రంలో పంచదార టేస్ట్ వస్తుందనేసి మెలిటస్ అనేసి పేరు పడ్డా. అవును, అక్కడ చీమలు కూడా వస్తూ ఉంటాయి, చీమలు మళ్ళా షుగర్ వ్యాధి గురించి ఎప్పటి నుంచి తెలుసు మనుషులకి? చెప్పండి. చాలా ఏళ్ల నుంచి తెలుసు. 3000 ఏండ్ల నుంచి తెలుసు. అప్పుడే ఉన్నదా సార్ ఇది? 3000 ఏళ్ల నుంచి ఉన్నది. ఏండ్ల నుంచి ఉంది. ఈజిప్షియన్స్ కి అప్పుడే తెలిసింది. కానీ ఇప్పుడు ఒక హార్మోన్ ఉంటది మన బాడీలో. ఆ హార్మోన్ పేరు మీరు చెప్పాలి. ఇవాళ నేనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా మీకు. హార్మోన్ పేరు మీద చెప్పాలి. ఏదైతే షుగర్ వ్యాధి వాల్యూస్ ని మన బాడీలో కంట్రోల్ చేసే హార్మోన్ పేరు చెప్పండి. ఇన్సులిన్ సార్. ఇన్సులిన్ అంటే 3000 ఏండ్ల నుంచి ఉన్న వ్యాధి మన బాడీలో వ్యాధి అవ్వకుండా ఉంటుంది అంటే దానికి ఇన్సులిన్ రెస్పాన్సిబుల్ అనేసి 100 ఏండ్ల బ్యాక్ తెలిసింది. అర్థమైందా మీకు? 3000 ఏండ్ల నుంచి రోగం గురించి తెలుసు, కానీ 100 ఏండ్ల బ్యాక్ తెలిసింది షుగర్ వ్యాధి ఇన్సులిన్ ప్రాబ్లం అయి వస్తుందని. చైనాలో కొత్త టెక్నాలజీ వచ్చింది, టైప్ 1 డయాబెటీస్ మొత్తం తగ్గిస్తాం అనేసి. ఇప్పుడు హోమియోపతి వచ్చి 250 ఏండ్లయింది. హోమియోపతి మందుల్లో ఏముంటదంటే బెనిఫిట్, రోగం పేరు ఏదైతే ఇంకా రాలేదు, ఆ రోగం ఒక 100 ఏండ్ల తర్వాత వచ్చిన దానికి హోమియోపతిలా పరిష్కారం ఉంటది. ఎందుకు ఉంటది? ఎందుకంటే మనం రోగం పేరు చూసి ట్రీట్మెంట్ ఇవ్వము. ఇవాళ కవాసాకి సిండ్రోమ్ అనేసి ఒక రోగం వస్తుంది, రేపు జాగ్రెన్ సిండ్రోమ్ అనేసి ఒక రోగం వస్తుంది, ఎల్లుండి రొమటైడ్ ఆర్థరైటిస్ అనేసి ఒక రోగం వస్తుంది. ఇట్లా తెల్వలేని పేర్లు వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఈ కోవిడ్ టైంలో కూడా మీరు రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ తోనే కోవిడ్ ని కంట్రోల్ చేయొచ్చు అన్నట్టుగా కూడా ఆయుష్ నుంచి వచ్చింది కదా సార్. మీరు రెగ్యులర్ హోమియోపతి తోటి మీకు కోవిడ్ కేసులు కూడా ఎంతో మందికి తగ్గింది. అవునా కదా? కోవిడ్ వ్యాధి రాగానే హోమియోపతి డాక్టర్లు చెప్పారు మా దగ్గర ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఉంది, ట్రీట్మెంట్ కూడా ఉంది. హోమియోపతి డాక్టర్లే కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది. అయితే ఆ పవర్ ఉంటది. ఎందుకు? మేము రోగికి మెడిసిన్ ఇస్తాం, రోగానికి మెడిసిన్ ఇవ్వము. అండ్ ఇంకోటి నేను చెప్తా మీకు, ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు, వెంటిలేషన్ మీద పేషెంట్ ఉన్నాడు, మీరు పోయి ఇంటెన్సివిస్ట్ ని అడిగిర్రు అనుకోండి, లేకపోతే ఆ కన్సల్టెంట్ ఎంత % ఛాన్స్ ఉంది పేషెంట్ బతికేది, ఏం ఆన్సర్ ఇస్తారు? ఆయన విల్ పవర్, భగవంతుడి దయ. అవునా కదా? మేము ఏ డాక్టర్ అన్నా, హోమియోపతి, ఆయుర్వేదిక్, సిద్ధ, యునాని, చైనీస్ మెడిసిన్, టిబెటియన్ మెడిసిన్, ఎవరన్నా మందులు ఇవ్వడం వరకే పని. ప్లస్ మేము మేనేజ్మెంట్ కూడా చెప్తాం కదా పేషెంట్ కి. పేషెంట్ మేనేజ్మెంట్ చేస్తుండు, పేషెంట్ మందులు టైంకి తీసుకుంటుండు, పేషెంట్ డైట్ చక్కగా తీసుకుంటుండు, ఎందుకు తగ్గదు రోగం చెప్పండి మీరు? అవునా కదా? అయితే ఏంటంటే హోమియోపతి మందుల ద్వారా తగ్గే అవకాశాలు ఉంటాయి, తగ్గుతుంది కూడా. కానీ మీరు కూడా సహకరించాలి. లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయండి సార్? చాలా లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ప్రతి నెల ఎంతో మంది, నేను మీకు చెప్తా, ప్రీ డయాబెటిక్ ఉన్నారనుకోండి, ఫస్ట్ అయితే మేము మందులే ఇవ్వం, మీరే వాకింగ్ చేయండి,
పడుకోండి టైంకి, బయట తినకండి, మీకు తగ్గిపోతది అనేసి చెప్తాం. ఓకే అట్లనే చాలా మందికి తగ్గిపోతది. మళ్ళా డయాబెటిక్ స్టార్టింగ్ ఉంటారు కదా, HbA1c 7 8 ఒక 6 months నుంచి 1 year నుంచి వాళ్ళకు ఒక 6 నెలల్లో తగ్గుతుంది. ఓకే. మళ్ళీ దాని తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, కిడ్నీ ఎఫెక్ట్ అయింది, నరాలు ఎఫెక్ట్ అయినాయి, తల ఎఫెక్ట్ అయింది, తోక ఎఫెక్ట్ అయింది, గుండె ఎఫెక్ట్ అయింది, మొత్తం బాడీ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు టైం పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, 2.5 ఏళ్ళు పడుతుంది అట్లా. కానీ అవుతుంది. రోగం వస్తుంది ఎందుకు, బాడీలో తగ్గనీకే వస్తుంది, లేకపోతే మనిషిని తీసుకోవడానికి వస్తుంది. ఓకే. అవునా కాదా? కోవిడ్ వచ్చింది, ఏమైంది, 6 రోజులకి తగ్గింది, లేకపోతే మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ 2 టార్గెట్లు ఉంటాయి కదా. అయితే అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏంది, రోగం తగ్గుతుంది, అది మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అరే అవును తగ్గుతుంది. ఇప్పుడు ఒకటి చెప్తున్నా మీకు, నేను తమిళనాడులో గుడి ఉంది సార్, ఆ గుడికి పోతే జనాలకు షుగర్ అది తగ్గుతుంది, తెలుసా మీకు? తెలియదండి. అయితే భగవంతుడు తగ్గిస్తాడు, మనం మందులు ఇస్తాం. ఓకే. ఇది కూడా మీరు గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే ఓకే. మనం ఇస్తాం మందులు, కానీ పేషెంట్ కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్తాం, రైస్ మానేసేయండి, అవి మానేసేయండి, ఇవి మానేసేయండి, ఇంకా బతకడం మర్చిపోయింది అని చెప్పాం. మనం ఒకటే చెప్తాం, డైలీ వాకింగ్ చేయండి, ఓకే, ఏం తినాలనిపిస్తే తినండి, మధ్యాహ్నం రైస్ తినండి, ఎంత తినాలనిపిస్తే దానికన్నా తక్కువ తినండి. మార్నింగ్ మీల్ ఏమో మీరు ఇడ్లీలో దోశలో ఏమైనా చేసుకుంటున్నారంటే రోగంని బట్టి ఏ స్టేజ్ లో ఉంది, డైలీ మిల్లెట్లతోటి చేసుకోండి, లేకపోతే ఆల్టర్నేట్ డే మిల్లెట్స్ తోటి చేసుకోండి. నైట్ టైం ఒక టైం ఫ్రూట్ తినండి, ఈవినింగ్ టైం. నైట్ తినకపోతే చాలా మంచిది, 6ంటికి 6:30 7 వరకు తినేసేయండి. సూర్యాస్తరం టైం ఉంటది కదా, ఆ టైంలో తినేసేయండి ఓకే అని చెప్తాం. 100 ఇట్లా చెప్తాం. ఇప్పుడు కొందరు నేను ఇవన్నీ వినను, నేను తాగుతా, తింటా, మంచూరియాలు తింటా, బర్గర్లు తింటా, పిజ్జాలు తింటా. సరే నాయనా, మీరు రివర్స్ చేస్తారు, బానే ఉంది. అంటే మళ్ళీ మాకు వచ్చేసేసి ఒక 200 పైన 300 పైన ఉన్నది. ఇప్పుడు మీ మందులు మీరు చెప్పినట్టుగా 2 ఏళ్ళు చెప్పారు, వాడాము, అంత బానే ఉంది. మళ్ళీ అది మళ్ళీ అటాక్ అయ్యే విధంగా ఉంటుందా? మళ్ళీ అటాక్ అయింది అనేసి మీరు అడుగుతున్నారు, అప్పుడు ఏంది అనేసి మీరు అడుగుతున్నారు. పూర్తిగా బాడీలోంచి వెళ్ళిపోతుందా, లేదంటే మళ్ళీ మన లైఫ్ స్టైల్ మారింది అంటే మళ్ళీ వస్తుంది? నేను ఒకటి అడుగుతా మీకు, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది, ఓకే, ఆడికెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ ఉంటదా ఉండదా? ఉంటది. అవి వాళ్ళు రావడం, ఇక్కడ వాళ్ళని సతాయించడం, మళ్ళా మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడం, ఇట్లా ఎన్ని జంగులైనాయి, అన్ని ఇండియానే గెలిచింది. వాళ్ళని చంపేసిర్రు, తోసేసిర్రు, ఇక్కడ నుంచి అక్కడికి తీసేసిర్రు, మొత్తానికి వైరస్ ని పక్కకి వేసేసారు. కానీ ఈ బార్డర్ సెక్యూర్ ఇప్పటికీ ఉందా లేదా? ఆ సెక్యూర్ ఎందుకు ఉంది? ఎందుకంటే మనోళ్ళు అక్కడ ఉన్నారు, డే నైట్ డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళు డ్యూటీ ఆపేసిర్రు అనుకోండి, వాళ్ళు మళ్ళీ వస్తారా? రారా? వస్తారు కదా. సేమ్ ఎగ్జాంపుల్ నేను మీకు కూడా చెప్తా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఎందుకు వచ్చింది? బయట తిన్నాం, తాగినాం, రోజు దావత్ చేసుకున్నాం, రోజు బిర్యానీ తిన్నాం, రోజు బర్గర్ తిన్నాం, రోజు పిజ్జా తిన్నాం. మన వెయిట్ 60 ఉండాలి, 80-90కి పోయినాం, అవునా కాదా? మళ్ళా మనం అంతా లైఫ్ స్టైల్ సెట్ చేసినాం, మందులు ఇచ్చినాం, మొత్తం రోగానికి బయటికి తీసినాం, మళ్ళా నేను గదే చేస్తా అంటే వస్తుందా? రాదా? వస్తుందండి. అదే సారాంశం. మొత్తానికి లైఫ్ స్టైల్ చేంజ్ అయితే చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే మళ్ళీ అటాక్ అయ్యే విధంగా ఉంటుంది. అటాక్ అయింది కదా అని చెప్పి భయపడాల్సిన పని లేదు, మళ్ళీ హోమియోపతి మందులు. అరే ఎన్నిసార్లు అవానికి ఏమనిపించాలి, అరే ఏంది నేను డాక్టర్ ఇల్లు ఆఫీస్ పోవడం మర్చిపోవాలి అనేసి ఉండొద్దు. మీరు లైఫ్ స్టైల్ తర్వాత మెయింటైన్ చేసుకోండి. మీరు మెయింటైన్ చేయలేదు అనేసి వచ్చింది కదా, ఇది మెయిన్ లైఫ్ స్టైల్ అట్లా. ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా హోమియోపతిలో డయాబెటీస్ ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు, కానీ దాని తర్వాత మళ్ళీ మీ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటుంది. చేసిన తప్పే మళ్ళీ చేశారంటే మాత్రం మళ్ళీ అటాక్ అయ్యే విధంగానే ఉంటుందని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో సార్తో మీరు దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.